అమ్మాయిలుగా చేతులు కడుక్కుంటా. ఇరాడు ఉన్నాడు కదా సింత కింద కావచ్చు. అరే నీళ్ళు మొత్తానికి రా. ఈ బకెట్లో నీళ్ళు పట్టాలి. అన్ని బురద బురదున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళేమో పోలిపి చల్లగా ఉన్నాయి. చలికాలం ఏందో కానీ బాగా చలి పెడుతుంది. మబ్బుల నాలుగు లేస్తే నాయన పొద్దుగల లేచినా సరే అంటే చలి బాగా పెడుతుంది. ఎండ కొడుతుంది మళ్ళీ చలి పెడుతుంది. చలి బాగా పెడుతుంది. అవును నేను ఇప్పుడు పెడుతుంది. ఇది చలికాలం కాదు ఎండాకాలం. ఏసీ వేసుకునే కూర్చో ఇంట్లో. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయని మేము అనుకుంటే చలికాలం కాదు ఎండాకాలం వేసి కట్టుకోకూరంటావు. అరే మబ్బులో నాలుగు పోయి వాకింగ్ పోదామంటేనేమో చలి పెడుతుంది. మొత్తం గడ్డి కారు పోదామన్నా ఎటు పోదామన్నా చలి పెడుతుందిరా. వైద్యం దారా కొత్తగా వచ్చి చూడు ఇక్కపోయింది అన్నాడట తాతని సైకిల్ ఇంకో ఇంపడ పడితే ఆ తాత అంటే అది మళ్ళా తాత తీట బాగుంది అన్నాడు. ఆ తాత ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి పోరాడు గవే మాటలా అలా తాతలు అన్నాడు. ఇప్పుడు బండ మీద ఎత్తేంద్రా ఈ పోరానికి వాళ్ళకి చలికాలం కదా దెబ్బలు ఆకలి దెబ్బలు తిట్టుండు. వాళ్ళకి వండరా డ్రెస్ ఇది మళ్ళీ జాంకాయలు జాంకాయలు అక్కడ నువ్వేమో వాళ్ళ ఇంట్లో తీసుకురాపు ఇద్దరం చెట్టు ఎక్కుతాం. నీకు 2 జాంకాయలు నాకు 2 జాంకాయలు ఇంట్లో కార్బెట్ వేసుకొని తిందామా నిజంగా ఏం కాదు 2 3 యూట్యూబ్లో పడతావు పూరా మన యూట్యూబ్లో పడతావు పూరా జాంకాయలు వస్తున్నాడా మస్తు జాంకాయ పండుది మస్తుంది తినలా అది మళ్ళీ పొరడు తిడతాడు. మస్తుగా ఇంకా 2 దింపురా ఒకడుందో దింపురా నీ పక్కకు తెలుసు తింపు రెండు పండ్లు మూడయ్యాల మొత్తం తెప్పించుకుందాం మొత్తం దాదాపు అన్ని కథ చేద్దాం. ఈడేమో ఎర్రి పప్ప చెట్టు మీద తింటాను చూడు జాంకాయలు దొంగలని చూడు. ఇంకో ఆడేమో తింటాడు. ఆ వీళ్ళు పడుతుండు మళ్ళీ పట్టుకో మంచి పండు. ఇంకో ఈ లంగలని చూడు ఇంకో జాంకాయ తింటాను చల్లని ఇంకో